హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మంగళగిరి అనగానే మనకు గుర్తొచ్చేది హ్యాండ్లూమ్ శారీస్ కదండి. సో అందువలన చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రంకి వచ్చానండి. అక్కడ మగ్గం ఎలా నేస్తారు, ఒక్కొక్క చీరకి ఎంత కాస్ట్ పడిద్ది, ఎన్ని రోజులు పట్టిద్ది అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ షెల్టర్ అనేది ప్రభుత్వం వాళ్ళు నిర్మించారు. ఇలాగా ప్రతి అపార్ట్మెంట్స్ కి మధ్యలో, రాజీవ్ గురుకల్ప అపార్ట్మెంట్స్ కి మధ్యలో ఉన్న ప్లేస్ లో ఇలా నిర్మించారు. సుమారు 16 మంది మనం వర్క్ చేసుకునేటట్లు వెసులుబాటు చేశారనమాట. జస్ట్ వాళ్ళు కరెంట్ బిల్ వరకు కట్టుకుంటే సరిపోయిద్ది. ప్రతి ఒక్కరికి ఒకటి అన్నట్టు ఆ స్పేస్ కి సంబంధించింది ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇలాగా నేత నేసే వాళ్ళకి ఆ మిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు అండ్ కరెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళు అనే వాళ్ళు 9ంటికి వచ్చి సాయంత్రం 5:30 దాకా చేసుకుంటారంట. ఇంకా ఆపోజిట్ బ్లాక్ లో కూడా అలా ఉంటాయి. ఏ బ్లాక్ కి ఆ బ్లాక్ కి అన్నట్టు చాలా వరకు ఫెసిలిటీస్ బాగానే అనిపించాయి నాకైతే ఇక్కడ. కానీ వారి మాటల్లో కూడా వాళ్ళకి ఎంతవరకు ఇది ఉపయోగకరంగా ఉందో లేదో అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మనము. ఇక్కడ నేసే ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా గానీ దాదాపు పెద్ద వయసు వారే ఉన్నారండి. ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవంతో కలిసిన వాళ్ళే ఉన్నారు. నాకు అనిపించింది ఇది చెప్పాను. చేనేత పరిశ్రమని మనం కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అని కాదు, కానీ రాను రాను జనరేషన్లో హ్యాండ్లూమ్ శారీస్ దొరకవని నా ఆలోచన. మీరు కూడా ఏమంటారో దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నరసింహారావు గారంటండి. ఆత్మకూరు నుంచి వస్తారంట. వారి నుంచి కొన్ని వివరాలు మనం సేకరిద్దాం. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంతకాలం నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు అండ్ చీర కాస్ట్ ఎంత అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుంటే మనం కూడా మన తోచినంత సాయం ప్రభుత్వానికి తెలియచేస్తే వీళ్ళకి కొంచెమన్నా మన సాయం అందినట్టు అనిపించింది అని చెప్పి నేను పర్టికులర్గా ఈ వీడియో తీశాను అనమాట. మీరు కూడా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తే ప్రభుత్వానికి వెళ్ళిద్ది. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇదే వృత్తా? ఎంత టైం పట్టింది ఒక చీర చేయడానికి? 2 రోజులు పట్టింది. కాస్ట్ ఎంత నుంచి చేస్తారు? నేస్తే 700. నార్మల్ గా ఈ చీర కాస్ట్ ఎంత ఉండిద్ది? ఓకే ఓకే. అన్ని ఇక్కడ మంగళగిరిలో హ్యాండ్లూమ్ శారీస్ కి మీకు పర్టికులర్ ఒక షాప్ అంటూ ఉండిద్దా? వాళ్ళు అమ్ముకుంటారు. చాలా కష్టపడినా గానీ 700 రూపాయలు ఇస్తారు. నార్మల్ సీజన్ అయితే నార్మల్ గా ఇంట్లో మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారా? ఓకే ఓకే. అవును కరెక్ట్. ఇది వచ్చిన పని కాబట్టి ఇంక దీంట్లోనే ఉండిపోయారు. అది ఇది బాగా ఎప్పుడు చేస్తా ఉంటారు కదా, కాలు నొప్పులు అలా అనిపిస్తాయి కదా. ఇది ఈ నార్మల్ గా ఈ మిషన్స్ ద్వారాను రోడ్డు మీద కూడా చేస్తారా? రోడ్డు మీద కూడా అటు ఇటు పుల్లలు పెట్టి చేస్తారు కదా, అది చేసేది కూడా ఇదేనా? అది చేసిన తర్వాత ఇదే? ఫస్ట్ అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి దాంట్లో పెట్టుకుంటారా దారాలన్నీ? ఓకే. నార్మల్ గా ఏ చీర చేసినా 700ఏనా? నార్మల్ గా క్వాలిటీని బట్టి ఉంటదా? క్వాలిటీని బట్టి మీకు హైయెస్ట్ కాస్ట్ 700? అంటే 1500 చీర అలా ఉండదు కదా, బాగా పల్సగా నేత చీర 1500. ఆ చీరకి మీరు నేసినందుకు ఎంత తీసుకుంటారు? ఓకే. అదే కాస్ట్ బట్టి మీకు ఇస్తారు.
మీరు ఎన్ని అదే టైం పట్టుద్ది, ఆ, ఇదేనా అదే టైం పట్టుద్ది. అంతే. కానీ దాంట్లో కొంచెం డిజైన్ ఏమీ ఉండదు, ఓన్లీ ప్లెయిన్ గా ఉండిద్ది కదా. ప్లేన్ ఉంటుంది, ఆ, రామాయణ వస్తుంది కదా, ఆ, అది ప్లేన్. ఓకే. దీన్ని ఏ పట్టు అంటారు? ఈ పట్టు మన 80లో పట్టు, ఆహా, ఓకే. 80లో కాటన్లో పట్టు. కాటన్ లో పట్టు. ఇంకేమైనా ఉన్నాయా మీకు ప్రాబ్లమ్స్ లాగా? ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి కానీ అది చెప్పులో ఉపయోగం లేదు. ఆ, అది కులవృత్తులకు అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కులవృత్తుల్లో నాకు తెలిసి అత్యంత కష్టమైన పని ఇది. ఉమ్, కులవృత్తుల్లో చేనేత పరిశ్రమ అనేది చాలా కష్టమైన పని. మిగతా పనులు ఉంటాయి. మంగళూరు ఉన్నాడు, ఏముంటుంది అటెండెంట్ చేస్తారు, 100 రూపాయలు తీసుకుంటారు. వాడికి ఏం కష్టం లేదు. అవును. చాలా ఆ, అమ్మా అవును, హోటల్లో ఉండరు, వాళ్ళ దగ్గర ఏం చిన్న వచ్చింది అంటే 500 ఉంటాయి. అవును. దీనికి ఆ పరిస్థితి లేదు. హ్యాండ్లూమ్స్, మంగళగిరి అంటే హ్యాండ్లూమ్స్ శారీస్ కదా. అన్నీ ఉంటాయి, ఆ. నిమిషాలు ఉంటుంది కానీ ఇప్పుడు మంగళగిరి అంటే హ్యాండ్లూమ్ శారీస్ అని బాగా పేరు కదా ఎప్పటి నుంచో. కులవృత్తులు చాలా ఉన్నాయి కానీ అత్యంత దైనమైన పరిశ్రమ ఏదంటే చేనేత పరిశ్రమ. ఉమ్, ఈ మాట నేను చెప్పగలను. ఉమ్, ఇంకే కాదు, మీకైనా అర్థమవుద్ది. ఇప్పుడు మంగళం నాడు ఆ ఫేస్ మాస్క్ అవి రాస్తానంటది 400 ఇవ్వండి, ఉమ్, ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ రాయడానికి ఏముంటుంది కదా దీంట్లో. అవును. ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే ఒక చీర అయింది. ఆ చీరకి ఇస్త్రీ చేస్తే ఆ, రోజులు 7 రూపాయలు వస్తాయి. ఆ, అవును. దీనికి రావు. ఉమ్, ఈ మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మేమే కట్ట తీసుకోవాలి. ఉమ్, చీర తీసుకున్న తర్వాత ఏంటా చీర ఎక్కడ నువ్వు ఇక్కడ పోయిపోయింది, అక్కడ పోయిపోయింది అంటాడు. ఉమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది దీంట్లో. కులవృత్తులో నేను చెప్తున్నా కదా, నేనే కదా ఎవరైనా చెప్పాడు. అత్యంత ధైర్యం ఏంటంటే చేనేత పరిశ్రమ. ఉమ్, కాకపోతే వదలలేక ఆ, ఏం మన నుంచి వృత్తిలో ఉన్నాం, ఇంక వేరే పనులకు వెళ్ళలేక ఉన్నాం. ఇప్పుడు టార్గెట్ 1000 రూపాయలు ఇస్తారు. బొచ్చిన వేరేగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో నిండిపోవడం వల్ల ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది. అయితే మిగతా 4 పుట్టే పిల్లలు మాత్రం ఈ పరిశ్రమ జోలికి రానివ్వాల. ఉమ్, మీరు చదువుకుంటే చదువుకుంటాయా, లేదంటే ఏదో వృత్తి చేసుకోండి, ఇదైతే మాత్రం మీకు వద్దు. ఈ మనం అంటే 10 ఏళ్ళు ఉంటున్నామా ఈ పరిశ్రమ. ఆ, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొత్తగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అవును. పాతోళ్ళే వేరే పనులు చేయడానికి కూడా కొందరు ఏం చేస్తారంటే ఆ పనులు చేయలేక ఈ పని చేసుకుంటున్నారు. ఈ తర్వాత అనేది మాత్రం ఇది ఉండదు. అవును. ఆ, ఎవరు యంగ్స్టర్స్ ఎవరు లేరు, అందరూ ఎప్పటి నుండి చేస్తా 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. చూసుకోవాలి, ఆ. ట్రైనర్లు ఉంటాయి కానీ తక్కువ అవును. ఉండవు. ఇది నెయ్యాలన్నా గానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లే కావాలి కదా. ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీరు టాలెంట్ ఉండాలి. ఉమ్, మరి ఎక్కడ అయిపోతుందో చూసుకోవాలి. పోతే ఆయన ఊరుకోడు. అవును. పోతే ఈ చీర అవునుకుంటారు, ఆ, కొనరు. కొనుగోలనే అడుగుతారమ్మా. ఉమ్, ఈ కొనుగోలు నాకు వద్దంటే ఏది కాదు. అవును. చేసింది వేస్ట్ అయిపోయిందిగా. ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్నారు. అవును. అడుగుతాను. మనకు ఉండే ఇక్కడ బాధలనే సామాన్యం కాదు. ఉమ్, ఈ గోబాటు గెలిపిస్తాను, ఇంకోసారి ఇంకో గోబాటు. అవును. ఎంత రిస్క్ అంటే రిస్క్ కాదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు కదా చేనేత వాళ్ళకి. ఏం పెట్టినా సరే చేనేత వరకు రావు. ఆహా. చేనేత వరకు రావు. ఉమ్, మధ్యలో దళారులు ఉంటారు వాళ్ళకి. ఉమ్, చేనేత కార్యక్రమం ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ కూడా సక్రమంగా చేసినంత మాత్రం లేదు. ఉమ్, పెన్షన్ ఇస్తారు, అది అందరికీ ఇచ్చేదే కదా. సామాజిక పెన్షన్ అనేది 50 సంవత్సరాలు దాటిన వరకు అందరికి ఇస్తారు. అంతేగాని ముందుగా 40 ఏళ్ళకి ఎవరు కదా అది. అవునవును. అంతేనమ్మా. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఏమన్నా బాగుందా? ఇంతకు ముందు అయితే వీటి వరకు పర్టికులర్ గా ఒక స్థలం అలా ఉండాల్సి వచ్చేది కదా. ఇప్పుడైతే ఏదైతే మాత్రం పని చేసుకుని వెళ్ళేవాడికి ఏదైతే ఉంది కొంచెం స్పేస్ కలిసి వచ్చినట్టే కదా. చేసుకోవడానికి ఉపయోగం మాకేముంది. ఆ, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఉమ్, వీటికి ఏమన్నా అద్దె కడతాం అలా ఏమన్నా ఉందా? కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ఆ, అర్థం లేదు. అదేం లేదు. అదే ఇంకోసారి వేసుకుంటే కరెంట్ బిల్లుగా మనకు సంబంధం లేదు. ఆహా. ఆ.
నార్మల్ ఇంటి దగ్గర చేసుకుంటారు కదా అంకుల్ కొంతమంది. వేసుకున్న వాళ్ళకి మనం కరెంట్ బిల్లు కట్టుకుంటాం. అప్పుడు పర్టికులర్ గా దీని వరకు ఒక రూమ్ పట్టింది కదా, ఆ వారా ఇది కలిసి వచ్చినట్టే కదా అంటున్నా. ఇది కలిసి వచ్చిందమ్మా, మన ఇంటి పక్కన ఉంటే కాదు కదా. ఇప్పుడు 4 కిలోమీటర్లు వస్తాయి. రోజు ఇక్కడికి వచ్చి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? ఉదయం మరి క్యారెట్ తీసుకుని రావాలి కదా, మరి మధ్యాహ్నం కుదరదు కదా. ఉదయం వచ్చేది 9 అవుతుంది, సాయంత్రం 5-6 దాకా ఉంటే వెళ్ళిపోతాం. కరెంట్ బిల్లు కట్టుకుంటాం. అదే ఇంటి దగ్గర ఇంకా 10 ఎక్కువ అవుతుంది. అవును, కానీ మరి ఇంటి దగ్గర అయితే మనం అడ్డు కొంపలు ఉండడం కాబట్టి దీనికి ఒక గది కావాలి. అవును, అదే నేను అనేది. అది ఇల్లు అయితే దీని వరకు ఒక రూమ్ పెట్టుకున్నా దీనికి అవుతాయి కదా. ఈ రూమ్ కావాలంటే దీనికి నెలకు 2,000 కావాలి. ఆ 2,000 కలిసి వచ్చినట్టు అనుకోవాలి ఇంకా, అంతే. ఆ 2,000 కావాలా మనకి, ఈ 2,000 మనకి పోతుంది. అవును, ఆ రోజు 4 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు రాను బోను అవుతుంది. మళ్ళీ బండి మీద లేకపోతే బండి కానీ సైకిల్ కానీ ఏదైనా కానీ బస్సు వచ్చామనుకో అక్కడికి 20 రూపాయలు 40 రూపాయలు. ఊళ్ళో నుంచి సెంటర్కి రావడానికి, రోడ్డు మీద రావడానికి 10, అక్కడికి 15. ఆ రోడ్డు మీద చేయిస్తారు, అక్కడికి నడుచుకుని రావాలి. అవును, మళ్ళీ మన ఏదో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ బస్సు ఎక్కితే 15, అక్కడి నుంచి ఒక 10, 50 రూపాయలు. ఇటు వారు కలిసి అటు వెళ్ళిపోతున్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? తర్వాత నుంచి ఈ వృత్తిలోనే ఉన్నారా? మీ నాన్నగారు గాని అలా వాళ్ళు కూడా ఉన్నారా ఈ వృత్తిలోనే? కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఆ రోజుల్లో ఈ 9వ తరగతి చదువుకున్న తర్వాత దీంట్లో చదువుతున్నాం. లేకపోతే నేను బెటాలో ఉద్యోగం వచ్చేది. ఆ రోజుల్లో స్పోర్ట్స్ లో నేను ఉన్నాను. అన్ని చదువుకున్న టైంలో దేంట్లోనే కానీ కబడ్డీ కానీ, క్రికెట్, కోవాట్లే కానీ మిగతా ఉంటాయి కదా. అవునవును, ఆ రోజులు ఉండే ఆటలు అన్నింటిలో నేను ఫస్ట్ వచ్చేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కాబట్టి దాంట్లో వెళ్తే అప్పుడు కొత్తగా క్వార్టర్స్ అనేది నిర్మిస్తున్నారు. ఈ రోడ్లు కావాలి, రోడ్లు వేయాలి, ఏం చేయాలి. మా నాన్న ఉన్న ఉద్యోగాన్ని మన చదువుతుంది కదా, ఇక్కడ చేస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి. ఏం చేస్తారు? అబ్బాయి చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. చదువుతాను రాష్ట్ర పత్రాలు లేవు. నా పని అయితే నీకు వస్తాయా? ఎక్కడ ఉండేది మీరు? ఆత్మకూర. ఓకే ఓకే, ఐడియా ఉంది. ఆత్మకూరు నుంచి డైలీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నేస్తారన్నమాట. సరే అండి, చాలా థ్యాంక్స్ అంకుల్. ఈ కడ్డీలు అంటారా వీటిని? కండీలు అంటారు. కండీలా? కండీలు అంటారు. అవును కదా. అయిపోతుంది. ఓకే. ఆ కండీలు దాంట్లో వేసి అటు ఇటు అంటా ఉంటా అది ఒక లైన్ లా వస్తుందా? అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం ఇంకో దాన్ని తీసుకుని పెట్టుకోవాలి. అది ఈ ఎల్లో కలర్ లైన్ ఎల్లో కలర్ తీసుకుంటారు. ఇది అయిన తర్వాత ఎల్లో కలర్. అదే అవి పర్టికులర్ గా అన్నే రావాలని ఎలా తెలుస్తుంది? సేమ్ చెక్స్ కొంచెం కూడా వేరియేషన్ అవ్వదు కదా. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇది అయిన తర్వాత వేరేది. ఇది పైట బోన్ అంటారు. అంటే అదే పైటంచు. 6 మీటర్ల చీర నేయాలంటే 7 గజాలు అంటే సుమారు 6 మీటర్లు. ఒక రోజు అవుతుంది. మనం ఇంట్లో పని చేసుకుని రావాలి కదా. అవునవును. ఏంటంటే డీజీ వచ్చి నాకు ఆదాయం తక్కువ. గవర్నమెంట్ కూడా పడుకుంటుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అనే కానీ, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు,
ఫ్రూట్ కూడా మీకు ఆటోడికి 10,000 వేస్తున్నాడు, మనవాడికి 10,000 వేస్తున్నాడు, సాపవాడికి వేస్తున్నాడు. కానీ అంత కష్టమైంది పేమెంట్ ప్రశ్న మీకు. అవును అంకుల్. నువ్వు చూడలేదు, నువ్వు ఎక్కడ చూసినా సరే, ఎవరు అడిగినా సరే నువ్వు తీసుకొచ్చినా కానీ వాళ్ళకి సమాధానం చెప్తాను. చెప్పావు దాన్ని అడిగితే నలుగురు మధ్యకి వెళ్తేనే కదా సమస్య సాల్వ్ అయ్యేది. ఎవరైనా నేను అడిగారు అనుకోండి, నువ్వు ఎవరికి వచ్చినా సరే ఏదో ప్రాబ్లం అవ్వదు. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. నువ్వు అడిగితే నేను చెప్పాను. దీనికంటే బాగా రాజకీయాలు అంతా ఒక చేనేత కార్మికుడి యొక్క కష్టం ఎలా ఉండిద్దో మనం ఈ వీడియోలో తెలుసుకున్నామని అనుకుంటున్నాను. ఇది నలుగురికి షేర్ అయితేనే వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను మెయిన్ థీమ్గా పెట్టుకున్నానండి. మీరు కూడా ఈ వీడియోలని షేర్ చేయండి. ప్రభుత్వానికి తెలియజేస్తే వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము. రానున్న తరాలలో మనం హ్యాండ్లూమ్ శారీస్ని చూడలేకపోవచ్చని నా అభిప్రాయం. మీరేమంటారు? మీకు అదే విధంగా అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరిని సుమారు 50-60 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళే ఉన్నారు, కానీ యంగ్స్టర్స్ ఎవరూ లేరు. సో రానున్న తరాల్లో ఈ చేనేత పరిశ్రమ అంతరించిపోయిద్దేమో సందేహంగా ఉంది నాకు. మీరేమంటారో చెప్పండి. ఒక 6 మీటర్ల చీర నేయడానికి ఇంత వయసున్న వ్యక్తి ఈ కాళ్ళకి చేతులకి డైలీ పని పెడతా ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి. కానీ వీళ్ళు నచ్చిన పనిని కుల వృత్తిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి కేవలం దీని మీద ఆధారపడి బతుకుతున్నారనమాట. ప్రభుత్వం దీనికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డియర్ భవ్య ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.